గుప్తా గారు, మనకి పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. పిఎఫ్ఐ బ్యాన్ అయినా కూడా మరొక రూపంలో యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. పొలిటికల్ వింగ్ ఇంకా యాక్టివ్గానే ఉందిగా. ఎస్డిపిఐ భారతదేశంలో వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళకు కొదవలేదు. అది ఆ సంస్థ బ్యాన్ అయితే ఇంకో సంస్థ వస్తుంది, ఇంకొక దాని పేరుతో చేస్తారు. సిమి ఉండేది అంతకు ముందు, అది పిఎఫ్ఐ తీసేస్తే ఇంకోటి ఏదో వస్తుంది, డిఎఫ్ఐ అవుతుంది, లేకపోతే ఇంకొక పేరు వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ డాక్యుమెంట్స్లో మనకు చూసింది 2047 కల్లా మొత్తం మా రాజ్య స్థాపన జరగాలి, ఇస్లామిక్ స్టేట్ జరగాలి భారత్లో మొత్తం, ఒక రోడ్ మ్యాప్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇప్పుడు ఇంకొక పక్క మరొక కొన్ని మిషనరీసు కొన్ని, ఇక్కడ ఎవరిని మనము పర్టికులర్గా ఒక రిలీజన్ని మనం టార్గెట్ చేయడం అని కాదు కానీ, బట్ జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇలాంటి సందర్భంలో ఒక ఉనికిని కాపాడుకోవాలి, ఒక సమాజాన్ని కాపాడుకోవాలంటే ఏమైనా కొత్త చట్టాలను ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఉన్న చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా, ప్రజల్లో ఇంకేమన్నా చైతన్యం రావాలా, ఏం జరగాలి అసలు? చూడండి, చట్టాలు, న్యాయము ఇవన్నీ చాలా ఉన్నాయి, మనకి ఉన్నాయి, ఎప్పటి నుంచో చాలా ఉన్నాయి. కానీ ఎన్ని చట్టాలు అమలు అవుతున్నాయి? అదే సమస్య. ఎన్ని చట్టాలు అమలు అవుతున్నాయి? అమలు చేసేది ఎవరు? అమలు చేసేది ప్రభుత్వాలు. ఇక్కడ ఉండే ప్రభుత్వాలు సెక్యులర్ అనే నపుంసక ప్రభుత్వాలు తయారవుతున్నాయి. యాంటీ కన్వర్షన్ లా ఉంది కదా. యాంటీ కన్వర్షన్ లా ఉంది సార్, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? ఎందుకు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానేనండి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది మసీదుల మీద, మసీదులని కాదు, సౌండ్ పొల్యూషన్ మీద. ఈ మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ కొంచెం గట్టిగా, ఎన్ని ప్రభుత్వాలు భారతదేశంలో మీరు ఒక్క రాష్ట్రం చెప్పారు, లేదు ఇంకొక రాష్ట్రం, ఇంకో 2-3 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో? ఎన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పుని? మాకు రాజ్యాంగం అంటే గౌరవం, మాకు కోర్టులు అంటే గౌరవం. ఉత్తమ మాటలు కాదు సార్. అండ్ నిజంగా మీరు అన్నారు చూడండి, ప్రజలలో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చిన రోజు మాత్రమే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. తన ధర్మాన్ని తను తెలుసుకోలేకుండా ఉన్నాడు సార్ హిందువు. విడగొట్టబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే, రకరకాల ఐడెంటిటీలతో. మీకు సెక్యులర్ అనేటటువంటి ఒక తత్వాన్ని నూరిపోశారు. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒక్కరే అని హిందూ అంటాడు. ఒక క్రిస్టియన్ని, ఒక ముస్లింని ఆ మాట అనమనంటే అందరు దేవుళ్ళు ఒక్కటే అని. అవునా కాదండి? మరి ఇంకా ఎక్కడ హిందూ? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేనండి. దేవాలయాలు పవిత్రం. నేను ఊళ్ళ పేర్లు చెప్పను, కానీ మీకు అంశం మాత్రం చెప్తాను నేను. శ్రీరాముల వారి దేవాలయం, దానికి ఒక మండపం ఉంటుంది కదా ఆలయానికి. అన్ని చోట్ల మండపాలు ఉంటాయి, కళ్యాణ మండపం. ఆ మండపంలో పీర్లను పెడుతున్నారు. ఎక్కడ? తెలంగాణలోనే. సిగ్గుందే హిందువులకి? ఇప్పుడు పీర్లను పెట్టుకోండి, ఆచారాలను మీరు పాటించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ శవాలకు చిహ్నాలైనటువంటి పీర్లను తీసుకొని వచ్చి నా దేవాలయం కళ్యాణ మండపంలో పెడతారా? ఎవరు క్వశ్చన్ చేయట్లేదు? క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు. అండ్ పోలీసులు పోనీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. పోనీ మన హిందూ లాయర్లు ఉన్నారు అనేక మంది, వెళ్ళి ఎవరైనా వాళ్ళకి అండగా నిలబడుతున్నారా? తక్కువ, చాలా తక్కువ. సో ఇట్లాంటి ముందు కళ్ళు తెరవాల్సింది హిందూ అండి. హిందూ కళ్ళు తెరిచిన రోజున మీరు చెప్పినటువంటి అన్ని సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాజుగారు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మం, ఇది అందరి మంచిని కోరేటటువంటి ధర్మం. ఇది అందరినీ కలుపుకుపోయే ధర్మం. కానీ కలవని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి ఈ ధర్మంలో వాళ్ళే ఉన్నారు. అదే దురదృష్టం, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇంటిలోని దొంగని పట్టుకోవడం చాలా కష్టం. అదే మనకి చాలా ప్రమాదకరం. తెలిసినా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాజుగారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేనండి.
రాహుల్ గాంధీ అంటే రాజకీయాలు ఇక్కడ కానీ ఇది చెప్పాల్సినటువంటి విషయం. రాహుల్ గాంధీ హీ హ్యాస్ డ్యూయల్ సిటిజన్షిప్ అండ్ ఆర్టీఏ ద్వారా దట్ వాస్ కన్ఫర్మ్డ్. ఏం చర్య తీసుకోగలరు? నౌ హీ ఈస్ లీడర్ ఆఫ్ అపోజిషన్. అండ్ ఇంకొక విషయం, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నదాకా సోనియా గాంధీ సిటిజన్షిప్ తీసుకోవాల. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయిన తరువాత సిటిజన్షిప్ తీసుకున్నాను. యాజ్ పర్ ద ఇటలీ వనిత కదా, ఇటలీ దీని ప్రకారం ఇటలీ వనితకు పుట్టిన బిడ్డలు ఇటలీ పౌరులు అవుతారు. ఇప్పుడు ఎన్ని 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 సిటిజన్షిప్లు ఉన్నాయి? 3. ఇటలీ అండ్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. ఓకే, 3 ఉన్నాయంటారు. అయితే ఉన్నట్టే కదా, బై బర్త్ వచ్చింది ఇటలీ సిటిజన్షిప్. అండ్ వ్యాపారం కోసం రాహుల్ విన్సీ పేరుతో. ఇంకా అటువంటి ప్రతిపక్ష నాయకుడు హిందూ ధర్మాన్ని గురించి ఎందుకు మాట్లాడతాడు? సిగ్గుందా మన హిందువులకి? ఆ మాత్రం ఆలోచించలేరు. కరెక్ట్, మీరు అన్నట్టు. పోనీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? నాయకులందరూ హిందూ నాయకులే కదా. ఇది హిందూ సమాజం ఒక పునఃపరిశీలన చేసుకోవాల్సిన, ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.